అందరికీ నమస్కారం అండి. చాలామంది సౌండ్ లేకుండా కోసే చెట్లు కోసే మిషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నది సౌండ్ లేకుండా కోసే మిషన్ అండి. బ్యాటరీ ఆపరేటెడ్, ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. దీంతోపాటు 2 బ్యాటరీలు ఇస్తున్నాము. ఒక్కో బ్యాటరీ వచ్చేసి మనకి 1.5 నుంచి 2 గంటల మధ్యలో వస్తుంది. అంటే ఈజీగా మనము 2 బ్యాటరీలు కలిపి 4 గంటలు అయితే ఈజీగా పని చేసుకోవచ్చు. పెట్రోల్ చెట్లు కోసే మిషన్తో మనకు వైబ్రేషన్ అయితే క్రియేట్ అవుతుంది. దీంట్లో మనకి వైబ్రేషన్ అనేది కూడా ఏం లేదు. మళ్ళీ ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి. సో చాలా అంటే చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అంతే 3 కిలోలు 3 కిలోన్నర ఉంటుంది. అంతే పని కూడా చాలా స్మూత్గా అయిపోతుంది. సో దీన్ని మనకు మెయింటెనెన్స్ అంటే దీని మెయింటెనెన్స్ కూడా పెద్దగా ఏం లేదండి. ఆయిల్ పోయాలి, అది చేయాలి, ఇది చేయాలి, పిషన్ పట్టుకుంటుంది, గేర్ పట్టుకుంటుంది, లేకపోతే ఇంకేమో అవుతుంది అనే ఇబ్బందులు అయితే దీంట్లో అసలు ఉండవు. జస్ట్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, అది పనిచేస్తుంది అంతే. ఛార్జింగ్ ప్రాపర్గా పెట్టుకోవాలి అంతే. సో మనందరికి తెలుసు ఇది వచ్చేసి బ్రేకు. దీని గైడ్ బార్ సైజ్ వచ్చేసి 16 ఇంచులు అండి. సో 16 ఇంచులు అంటే మనకి ఈ వైపు 16 ఇంచులు, ఈ వైపు 16 ఇంచులు ఉంటే మనం 3 ఫీట్ల చెట్టు అయినా అవలీలకు కోసేయచ్చు దీంతో. ఇది వచ్చేసి మనకి చైన్ టైట్ లూజ్ చేసుకోవడానికి ఛానల్ తింపిన్ లాగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనము ప్లస్ మైనస్ అని ఉంటుంది. ప్లస్ తింపితేనేమో చైన్ టైట్ అవుతుంది, మైనస్ తింపితేనేమో చైన్ లూజ్ అవుతుంది. సో ఇదొకటి మనం చైన్ అడ్జస్ట్మెంట్ అనమాట. సో అలాగే మనం చైన్ బాగా స్లిప్ అవడానికి ఆయిల్ పోయాల్సి ఉంటుందండి. అది ఇంజిన్ ఆయిల్ కాదు, ఓన్లీ చైన్కి మాత్రమే పనిచేస్తుంది. చైన్ మంచిగా తెగడానికి పనిచేస్తుంది. అది వచ్చేసి మనకి ఈ వైపు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇందులో చైన్ పోసే ఆయిల్ పోయాలి. సో మనం పెట్రోల్ దానికి కూడా సేమ్ ప్రాసెస్కి పోస్తాము, దీంట్లో కూడా పోయాలి. పోస్తే ఏమైందంటే ఆయిల్ పంపులోకి వెళ్ళిపోయి అది చైన్కి ఎక్కుతుంది. చైన్కి ఎక్కిన తర్వాత చైన్ చాలా మంచిగా తెగుతుంది, స్మూత్గా తెగుతుంది అనమాట. సో మనం చూడొచ్చు, దీంతో మనం పెద్ద పెద్ద చెట్టు కూడా కోసి చూపించాము. 1.5 ఫీట్ వరకు అయితే చెట్లు కోసాము. అయినప్పటికీ ఒకటి వైబ్రేషన్ లేదు, రెండవది హీట్ అవ్వలేదు. సో మామూలుగా మనం బ్యాటరీ అంటే హీట్ అవుతుంది అనే ఉద్దేశం అయితే ఉంటుంది, మోటార్ హీట్ అవుతుంది, బ్యాటరీ హీట్ అవుతుంది అనే ఉద్దేశం ఉంటుంది. సో దీంతో మనకైతే ఆ ఇబ్బంది కూడా లేదండి, చాలా స్మూత్గా కట్ అవుతుంది. ఇక్కడ ఒక లీవర్ ఉంటుంది, దీన్ని మనం పట్టుకునేసేసి నొక్కాలి, నొక్కితే రన్ అవుతుంది. సో మనకి చైల్డ్ లాక్ అంటాం అన్నమాట. ఎవరైనా పిల్లలు కూడా పొరపాటున దీన్ని నొక్కినా కానీ స్టార్ట్ అవ్వదు. ఇక్కడ ఉన్న బటన్ లోపలికి నొక్కి దీన్ని నొక్కితేనే మిషన్ స్టార్ట్ అవుతుంది, లేదంటే స్టార్ట్ అవ్వదు. సో పొరపాటున మీరు ఎక్కడన్నా పెట్టినా సరే దీనివల్ల పిల్లలకేం ఇబ్బంది ఉండదు. సో ఇందులో మనకి ఇంకా అద్భుతమైన ఫీచర్ ఏంటంటే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉందనేది మనకి ఇలా చూపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడైతే ఇది. సో దీంట్లో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది అనేది మనకు చూపిస్తుంది. దీన్ని బట్టి మనం ఏంటి ఎంత తొందరగా ఇంకో బ్యాటరీ వేసుకోవాలి, లేకపోతే దీన్ని ఎంతసేపు ఛార్జింగ్ పెట్టాలి, మన పని ఎంతసేపట్లో అయిపోతుంది అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకొని మరీ చేసుకోవచ్చు అనమాట. బయట మార్కెట్ దొరికే బ్యాటరీ చెట్లు కోసం మిషన్తో బ్యాటరీ అయితే మనకి చిన్నగా వస్తుంది, 21 volts అని వస్తుంది. బట్ మనం ఇచ్చేది ఏంటంటే 40 volts ఇస్తామన్నమాట. చూడండి ఇక్కడ 40 volts అని ఉంటుంది. 40 voltsవి 2 ఇస్తాము. సో ఇది మీకు గంట వస్తే ఇది ఈజీగా 2 గంటలు వస్తుంది. అలా 2 + 2 4 గంటలు మీరు దీంతో పని చేసుకోవచ్చు. అంటే ఓవర్ నైట్ రన్ టైం 4 గంటలు అంటే మీరు ఈజీగా 8 గంటల వరకు 7 గంటల వరకు అయితే మనం కోస్తాము ఆగుతాము, మళ్ళీ ఇంకో దగ్గరికి పట్టుకొని వెళ్తాము. ఈ ప్రాసెస్లో వెళ్తే ఏంటంటే మనం ఒక నైట్ అంతా పని చేసినా కానీ ఛార్జింగ్ సరిపోతుంది మనకి 2 కలిపితే. ఇది మనం బ్యాటరీ పెట్టుకునే స్పేస్ అన్నమాట. చూడండి, సో ఇలా పెడితే సరిపోతుంది. సో చూసారు కదా, ఇది పెద్ద బ్యాటరీ కాబట్టి కరెక్ట్గా కూర్చున్నది. ఇప్పుడు వేరే కంపెనీలో బ్యాటరీ పెట్టి చూద్దాము. చూడండి, మన బ్యాటరీ పడ్డంగా ఇంకా 2-3 ఏళ్ళు పట్టేంత స్పేస్ ఉంటుంది అనమాట. సో మనం ఇచ్చే బ్యాటరీ అంత పెద్దది. సో దీంతోపాటు మనము ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాము అండి, స్లో అవ్వదు, చాలా స్పీడ్గా అవుతుంది. సో ఈ ఛార్జర్ కూడా ఇస్తున్నాము. ఇంకా దీనికి మించి ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అంతా ఏం లేదండి, ఓన్లీ ఛార్జింగు, చైన్ ఆయిల్ అంతే. కావాలంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.